ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 50 రోజులైంది. ఇంకా 6గురి ఆచూకీ దొరకనే లేదు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం సహాయక సిబ్బంది 20 మీటర్ల మేర తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు తీస్తూనే ఉన్నారు. అయినా వారి జాడ కనిపించడం లేదు. ఆ 6గురి కుటుంబ సభ్యుల మూగ రోదన కొనసాగుతూనే ఉంది. ఇంతకీ వారి ఆచూకీ ఎందుకు చిక్కడం లేదు? ఎస్ఎల్బీసీ టన్నెల్లో అసలేం జరుగుతోంది? ఆ 6గురిని గుర్తించేందుకు ఇంకెంతకాలం పడుతుంది? అసలు 50 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 22న ఏం జరిగింది? ఈ 50 రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగింది? ప్రదేశం శ్రీశైలం ఎడమగట్టు కాల్వ, ఎస్ఎల్బీసీ సొరంగం. సమయం 2025 ఫిబ్రవరి 22 ఉదయం 8:30 ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపోయిన టన్నెల్ పైకప్పు. టన్నెల్ నుంచి 14 కిలోమీటర్ల వద్ద షియర్ జోన్లో ప్రమాదం. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు. అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డ 42 మంది కార్మికులు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు. వీరిలో 2 ఇంజనీర్లు, 2 టెక్నికల్ సిబ్బంది, 4 కార్మికులు. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగి 50 రోజులైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 2 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఇంకా 6గురి యొక్క ఆచూకీ కోసం మాత్రము ఈ యొక్క సహాయక చర్యలు 3 షిఫ్ట్లో కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు సంబంధించినటువంటి దాదాపు 500 మంది షిఫ్టుల వారిగా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వాళ్ళ యొక్క మృతదేహాలు దొరుకుతాయా లేదనేటువంటి మాత్రము స్పష్టం కావాల్సింది. మనోజ్, శ్రీనివాస్, ద్వివేది, శ్రీనివాస్. ఈ ప్రమాదం జరిగి 50 రోజులు గడిచిపోయాయి. ఇంకా 6గురి ఆచూకీ దొరకనే లేదు. మార్చి 9న పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం శిథిలాల నుంచి వెలికి తీశారు. మార్చి 25న ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. మిగిలిన 6గురి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా 12 ఏజెన్సీలకు చెందిన 500 మంది సభ్యులు 3 షిఫ్టుల్లో గడిచిన 50 రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఫిబ్రవరి 22 శనివారం ఉదయం ఎప్పటిలానే టన్నెల్లో పనులు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కింద పడి పెద్ద శబ్దం వచ్చింది. దీనివల్ల విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి చీకటిగా మారిపోయింది. ఒకవైపు నుంచి నీళ్లు టన్నెల్లోకి రావడం మొదలయ్యింది. పనిలో నిమగ్నమైన కార్మికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వాటర్ ఫ్లో అలా పెరిగిపోవడంతో నీళ్లు, మట్టి కలిసిపోయి బురదమయంగా మారిపోయింది. 14వ కిలోమీటర్ వద్ద ఎడమవైపు సొరంగంపై 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. 50 రోజుల్లో సహాయక చర్యలు ఎలా చేపట్టారు? 2025 ఫిబ్రవరి 23 రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ బృందాలు. 2025 ఫిబ్రవరి 28 రంగంలోకి సౌత్ సెంట్రల్ రైల్వే బృందాలు. 2025 మార్చి 7 మనుషుల ఆచూకీ కోసం కేరళ పోలీసు జాగిలాలు. 2025 మార్చి 9 టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం వెలికితీత. 2025 మార్చి 9 రెస్క్యూ ఆపరేషన్ కోసం 3 రకాల రోబోలు. 2025 మార్చి 15 వివిధ ఏజెన్సీల నుంచి 700 మందితో సహాయక చర్యలు. 2025 మార్చి 25 ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహం వెలికితీత. 2025 ఏప్రిల్ 9 ప్రమాద సమీపంలోకి లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ. ప్రస్తుతం సొరంగంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు రైల్వే, సింగరేణి, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
రోబోల ద్వారా సహాయం అందించే ప్రయత్నం విఫలం కావడంతో ప్రొక్లైన్లతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా 80 మీటర్ల మేర మట్టి, బురద, శిథిలాలు పూర్తిగా తొలగించాల్సి ఉంది. వారం రోజుల్లో సహాయక చర్యలు చివరి స్టేజ్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మనం తీయవలసింది అరౌండ్ 253 మీటర్స్ టోటల్గా మనకి ఎఫెక్ట్ అయింది. అందులో మనం 173 మీటర్స్ వరకు మనం చేసేసాము. ఇంకొక 80 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. సో ఈ 80 మీటర్లు కూడా మనకి ఇక్కడ ప్రధానమైన హడ్డలు ఏంటంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అని చెప్పి అది సుమారు ఒక 128 మీటర్స్ ఉండి ఒక 1500 టన్నులు ఉంటుంది ఆ మిషన్ కూడా ఇందులో కూరుకుపోవటం వల్ల మనకి ఈ ఆపరేషన్ అన్నది కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఎర్త్ అనుకోండి, మనకి ఎక్స్కవేటర్స్ అందులో 5 నడుస్తున్నాయి. 7 టన్ కెపాసిటీ ఎక్స్కవేటర్స్ 5 ఉన్నాయి. వాటితో చాలా సునాయాసంగా అయిపోయేది. కానీ ఎప్పుడైతే స్టీల్ కూడా లోపల ఈ మెషిన్ కూడా చిక్కుకొని ఉండిపోవటం, ఆ తర్వాత అక్కడ లైట్గా సీపేజ్ ఉండడం వల్ల ఇదంతా కూడా సిమెంటింగ్ అయిపోయి లోపల హార్డ్ రాక్ లాగా అయిపోవటం వల్ల మనకు టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఏదైతే ఈ 75 to 80 మీటర్స్ ఉందో అది మన వాళ్ళు మన సింగరేన్ క్వాలరీస్ కానీ SDRF వీళ్ళ ఎక్స్పీరియన్స్ మేరకు ఏంటంటే మ్యాక్సిమం 1 వీక్, ఇంకా పూర్తి స్థాయిలో ఒక 1 వీక్లో మనకి ఈ ఆపరేషన్స్ అన్నది ఏదైతే ఆ బ్యాలెన్స్ ఉందో అది ఆ మక్క క్లియరెన్స్ అన్నది జరుగుతుంది. ఇటు సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్టును పొడిగిస్తూ మట్టిని తవ్వే ప్రక్రియ మరింత వేగవంతం చేశారు. అటు ఆ 6 కార్మికుల ఆచూకీ కోసం 6 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ప్రమాదం జరిగి 50 రోజులు గడిచిపోయాయి. ఇంకా 6 ఆచూకీ దొరకనే లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి జవాబులేని ప్రశ్నలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ప్రమాదానికి సరైన కారణాలేంటో కూడా ఇంకా అంతుచిక్కడం లేదు. అసలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? నీరు లీక్ అవుతుందని నైట్ షిఫ్ట్ కార్మికులు చెప్పినా మార్నింగ్ షిఫ్ట్లో వర్కర్స్ని పంపించారా? ప్రమాదాన్ని అంచనా వేయడంలో కంపెనీలు విఫలమయ్యాయా? ఒక ప్రమాదం 100 ప్రశ్నలు. SLBC టన్నెల్లో ప్రమాదానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. సాధారణంగా ఇలాంటి సొరంగాలు నిర్మించేటప్పుడు ఆ ప్రదేశం ఎంత గట్టిగా ఉంది, నిర్మాణ సమయంలో పైనుంచి కూలిపోయే అవకాశాలు ఉన్నాయా అన్నది రకరకాల పద్ధతుల్లో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంతా సేఫ్ అని నిర్ధారించుకున్న తరువాతే పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. SLBC టన్నెల్ నిర్మాణంలో ఇలాంటి పరీక్షలు జరిగాయా? జరిగితే అంతా సేఫ్ అనుకున్న తరువాతే పనులు ప్రారంభించారా? అదే నిజమైతే ఈ ప్రమాదం ఎలా జరిగింది? గతంలోనే గుర్తించిన సమస్య పరిష్కారానికి నామమాత్రపు చర్యలు తీసుకుంటూ పనుల్లో పురోగతి చూపాలన్న కంపెనీల అత్యుత్సాహమే ప్రమాదానికి దారి తీసిందా? ఈ ప్రశ్నలకు జవాబు వెతకాలి. కూలిన దగ్గర ఒక 43 మీటర్లు నో గో జోన్ అని అక్కడ బాలేదు. అది తీస్తే మళ్ళీ కూలే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పనిచేసే వాళ్ళ సేఫ్టీ గురించి దాన్ని ఆపేసి అక్కడ నుంచి D1 D2 డాక్స్ చూపించిన దగ్గర మనం ముందుగా 20 మీటర్లు ఆల్రెడీ క్లియర్ చేసాం. అక్కడ మనకు ఫస్ట్ పర్సన్ దొరికారు. అట్లాగే ఈ బెల్టు 13,630 నుంచి ఎప్పుడైతే మనం మొదలుపెట్టి తీసామో అక్కడ 60 మీటర్ల దూరంలో ఒక మనకు లోకో దొరికింది. ఆ లోకో పక్కనే రెండవ వ్యక్తి దొరకడం జరిగింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్న ఈ 80 మీటర్లు కూడా మనం తీసి ఈ ఎతుకుతున్నామండి. హోప్ ఉంది, తీస్తే కానీ మనకు తెలియదు. 80 మీటర్లు ఒక 5 రోజులలో, వారం రోజులలో మనము క్లియర్ చేసి ఉన్నది లేని మనకు తెలుస్తుంది. SLBC సొరంగ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం టైగర్ రిజర్వ్ కాబట్టి సాంప్రదాయ పద్ధతుల్లో మట్టి పరీక్షలు సాధ్యం కాదన్నది నిపుణుల మాట. అయితే వేరే పద్ధతుల్లో ఆ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ పనులు ఆగిపోయి తిరిగి ప్రారంభించేటప్పుడు ఆ తరహా పరీక్షలేవీ నిర్వహించలేదని, హడావుడిగానే ఈ పనులు ప్రారంభించారన్నది ప్రతిపక్ష BRS నేతల ఆరోపణ. షీర్ జోన్ విషయంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పరీక్ష చేయించి వారి సలహా ప్రకారం నడుచుకున్నామని ఈ పనులు నిర్వహిస్తున్న రాబిన్సన్, JP కంపెనీలు చెబుతున్న మాట. కానీ ఆ నిపుణులు చెప్పినట్టు చేశారా లేదా అన్నది అనుమానంగానే మిగిలిపోయింది. సొరంగ నిర్మాణాలైనా, గనుల తవ్వకాలైనా నిత్యం అక్కడ అందుబాటులో ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలి. ప్రతి ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయాలి. అప్పుడే అంతా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం తప్పుతుంది. అయితే సొరంగ నిర్మాణాల సమయంలో బయటివారు ఇచ్చే నివేదికలు, బయటి నిపుణుల సలహాలే కాకుండా సొంతంగా కూడా కొందరు భూగర్భ శాస్త్రవేత్తలను నియమించుకుంటారు. వారితో పాటు సేఫ్టీ సిబ్బంది కూడా ఉంటారు. అయితే SLBC ప్రాజెక్టు పనులు రెండోసారి ప్రారంభించినప్పుడు ఈ సేఫ్టీ సిబ్బంది లేరన్నది కార్మికుల ఆరోపణగా కనిపిస్తోంది.
నిజానికి ఈ టన్నెల్లో నీరు లీక్ కావడం అన్నది తాజా ప్రమాదంతోనే మొదలైనది కాదు. గడిచిన 5 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. అయితే నీరు లీక్ అయిన సమయంలో ఆ నీటిని తోడుతున్నారు. ఎక్కడైతే లీకేజీ ఎక్కువ ఉందో అక్కడ పకడ్బందీగా నీరు లీకేజీ ఆపేలా చేసిన ఏర్పాటు నిలవలేదు. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో అక్కడ పెట్టిన కాంక్రీట్ గ్రౌటింగ్, పేర్చిన కాంక్రీట్ రిమ్ముల ఫ్రేమింగ్ ఊడి కింద పడిపోయాయి. టన్నెల్లో సమస్య ఫలానా చోట ఉందని తెలిసినా దాన్ని పరిష్కరించడంలో కొంత నిర్లక్ష్యం చూపారన్న విమర్శలు లేకపోలేదు. ఈ జల ప్రవాహాన్ని శాస్త్రీయంగా అరికట్టడంలో జరిగిన తీవ్ర వైఫల్యమే ఈ ఘోర విపత్తుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. గత నెల 22న జరిగినటువంటి ఒక ప్రమాదం ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా చిక్కుకున్నారు అనేటువంటి దాని విషయాన్ని ఇక్కడ ఒక టీబీఎం మిషన్కి సంబంధించిన ఒక నమూనా ఉంది. అందులో ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం మనం ఈ యొక్క మిషన్లో ఏదైతే టన్నల్ను తీసేటువంటి టీబీఎం అంటారు, దీన్ని టన్నల్ బోరింగ్ మిషన్ అంటారు. దీని ద్వారానే ఈ యొక్క టన్నల్ అనేటువంటి తోవడం జరుగుతుంది. మొత్తం ఇది 10 మీటర్ల అనేటువంటి డయా కలిగినటువంటిది ఉంటుంది. ఈ యొక్క 10 మీటర్ల డయా కలిగినటువంటి దీన్ని తోవుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత దీన్ని యొక్క సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఒక సిమెంట్ సెగ్మెంట్స్ చేసిన తర్వాత దీన్ని 9.2 మీటర్లకు సంబంధించిన డయాతో వస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి యొక్క మొత్తం 120 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒక దీంట్లో ఒకసారి మనం పరిశీలిస్తే ముందర ఏకైతే ఉందో ఆ యొక్క గుట్టను తొలిచేటువంటి యొక్క ఫ్రంట్ భాగము డ్రిల్లింగ్ ఉండేటువంటి ఇది. దీనికి సంబంధించిన డ్రిల్లింగ్ జరిగిన తర్వాత దీనికి ప్రధానంగా మనకు కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది ఒకటి ఇన్బెల్ట్గా ఉంటుంది. ఈ యొక్క ఇన్బెల్ట్గా ఉండేటువంటి కన్వేయర్ బెల్ట్ అక్కడ తవ్వినటువంటి యొక్క మట్టిని అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీసేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ ఉండేటువంటి ప్రమాదం జరిగిన రోజు పనులు జరుగుతుండేటువంటి 13.85 కిలోమీటర్ల వద్ద ఉండేటువంటి ఏదైతే మనం చూపుతుండేటువంటి ప్లేస్ ఉందో ఇక్కడ ఉండేటువంటి దీంట్లో మనకు సిమెంట్ సెగ్మెంట్స్ పెడతారు. ఈ సిమెంట్ సెగ్మెంట్స్ ఒక 7 సిమెంట్ సెగ్మెంట్స్ పెడితే ఒక్కసారి ఆ యొక్క 10 డయా ఏదైతే ఉందో అదంతా కూడా మూసుకొని పోయి అక్కడంతా కూడా లైనింగ్ అవుతుంది అన్నట్టు. ఆ సమయంలోనే ఒక్కసారిగా 8:30 గంటల ప్రాంతంలో అక్కడ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలోనే ఒక్కసారిగా సీఫేజ్ వాటర్ రావడం, కుప్పకూలినటువంటి సమయంలోనే మనం చూస్తున్నాం ఈ యొక్క మిషన్ దగ్గరనే 8 మంది పనిచేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఇగో ఇక్కడ ఉండేటువంటి వాడి యొక్క దృశ్యాలను కూడా ఎవరెవరు ఎక్కడ ఇంజనీర్లు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళకు రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ దాన్ని పనిచేసేటువంటి అనుభవం ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు దాని దాటికి ఈ యొక్క మిషన్ మనం చూపుతుండేటువంటి దాదాపు 30-40 మీటర్ల దూపరి వెనక్కి వచ్చి మొత్తం శిథిలం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పైన ఉండేటువంటి సెగ్మెంట్స్ అంతా కూడా దీని మీద పడినటువంటి నేపథ్యం ఒకటైతే, మరొక వైపు దాని నుంచి వచ్చినటువంటి యొక్క బురద వాటర్, సీఫేజ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఇరుక్కునేటువంటి పరిస్థితి. ఇక టన్నెల్ బోరింగ్ మెషిన్ ధర 100 కోట్లలో ఉంటుంది. ఇది ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. దీంతో ఆ యంత్రాన్ని కట్ చేసి తొలగిస్తే కానీ సహాయక చర్యలు ముందుకు కదలని పరిస్థితి. అయితే ఈ విషయంలో మొదట ఆ కంపెనీ అంగీకరించలేదన్న ఆరోపణ కూడా ఉంది. దానివల్ల సహాయక చర్యలు ఆలస్యమయ్యాయన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఘటన జరిగిన 4 రోజుల తరువాతే మెషిన్ కట్ చేయడానికి సంస్థ అంగీకారం తెలిపిందన్న విమర్శలు లేకపోలేదు. పైకప్పు కూలడం వెనుక సాంకేతిక కారణాలు, బాధ్యుల అంశాలు ఎలా ఉన్నా సరైన రీతిలో షియర్ జోన్ ట్రీట్మెంట్ జరగలేదనే సంకేతాలు ముందుగానే వెలువడినా ఎందుకు నిర్లక్ష్యం చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే ఈ ఆరోపణలు, విమర్శలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. మనుషుల ప్రాణాల కంటే ఏవీ ఎక్కువ కావన్నారు. అయితే దారి సాఫీగా ఉన్నప్పుడు ఎప్పుడూ వేసే అడుగులే వేస్తాం. కానీ ముందు ఒక పెద్ద గుంత వస్తే మనం వేసే అడుగులో తేడా ఉంటుంది. ఆ గుంత ఎంత పొడవు ఉంది, మనం ఎంత మేర పెద్ద అడుగు వేయాలి, ఇవన్నీ మన మెదడులో అంచనా వేసుకుని అడుగు వేస్తాం. ఆ గుంత దాటామంటే మనం వేసిన అంచనా సరైనదే అనుకుంటాం. గుంతలో పడినట్టయితే మన అంచనా తప్పిందనుకుంటాం. మరి దీనిని ప్రమాదవశాత్తు జరిగిందనుకోవాలా, అంచనా తప్పి జరిగిందనుకోవాలా? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ప్రకృతి నియమాలను అర్థం చేసుకోకుండా ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని నిర్మాణాలు ఎంత గొప్పవైనా ప్రకృతి వాటిని ధ్వంసం చేస్తుంది. దీనికి ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం ఒక ఉదాహరణ. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు ఏమిటి ప్రాజెక్ట్, ఎందుకీ సొరంగం, 20 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదు, పనులు ప్రారంభమైన 4 రోజులకే ప్రమాదం ఎందుకు జరిగింది,
తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బీసీ ఎందుకు మిగిలిపోయింది? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీ పాయింట్స్ ఒక్కసారి చూస్తే ఎస్ఎల్బీసీ సొరంగం కథేంటి? దాదాపు 40 సంవత్సరాల కిందటే బీజం. 2005 ఆగస్టులో 2813 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వ ఆమోదం. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం. ప్రాజెక్టులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణమే కీలకం. టన్నెల్ 1 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు. టన్నెల్ 1 దోమలపెంట నుంచి మన్నెవారిపల్లి వరకు. టన్నెల్ 2 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్లు. టన్నెల్ 2 తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు. ఉమ్మడి ఏపీలోనే 52% పనులు పూర్తి. ఎస్ఎల్బీసీ సొరంగంతో ఉపయోగాలు ఏంటి? 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది లక్ష్యం. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు. నల్లగొండ 515 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించే లక్ష్యం. సొరంగమే ఎందుకంటే నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధం. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. గ్రావిటీ పరంగా కూడా టన్నెల్ ద్వారానే నీటి తరలింపు సులభం. సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఆ సొరంగం కథ. ఇది పూర్తయితే కొన్ని జిల్లాల సాగు, తాగునీరుకు ఢోకా ఉండదు. కాకపోతే దశాబ్దాల కాలంగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో మళ్లీ ఈ టన్నెల్ నిర్మాణ పనులు అటకెక్కాయి. ఈ పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ప్రాజెక్టుకు సమీపంలో టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. టన్నెల్ మెషిన్ నడుస్తున్న సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది అక్కడ పనిచేసే కార్మికుల చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంగా ఆ 6 జాడ దొరికేదెప్పుడు? ఆ కుటుంబాల మూగ రోదన తీరేదెప్పుడు? ఈ టన్నెల్ పనులు పూర్తి అయ్యేదెప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.